రాష్ట్రంలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. చిత్తకార్తెలో విజృంభించినట్టుగా జనం మీద పడి దాడి చేస్తున్నాయి. రోడ్డు మీద మనిషి కనబడితే చాలు కండలు పీకుతున్నాయి. పిక్కల భక్షం చేస్తున్నాయి. వెంటపడి రక్కుతున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్య కృత్యం అవుతున్నాయి. సునకాల దాడిలో పసి ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కుక్క కాట్లకు ఎక్కువగా గురవుతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా రాయపొల్లో 4 ఏళ్ల పిల్లాడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయాల పాలై మృతి చెందాడు. వరంగల్ ఎంజీఎంలో అయితే మరీ దారుణం. 3 రోజుల శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడికి కుక్కలు ప్రవేశించాయి. శిశువు శరీర భాగాలను చీల్చుకుని తిన్నాయి. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపరిచింది. అటు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఒకే రోజు 7 చిన్నారులు పిచ్చి కుక్క దాడి చేయడం భయాందోళనకు గురి చేసింది. రాష్ట్రంలో ఏదో ఒక మూల కుక్క కాటుకు సంబంధించిన వార్తను ప్రతిరోజు వింటూనే ఉన్నాం. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. పసిపిల్లలను కుక్కలు నోట కరుస్తున్నా సర్కారుకు పాపం అనిపించడం లేదు. కుక్క కాట్లపై కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం. ఒళ్ళు గగ్గోరు పడిచే ఘటనలు రోజు జరుగుతున్నా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం. బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతున్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. కానీ మున్సిపల్ శాఖ ఆ దిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. వీధి కుక్కలను నివారించడంలో మున్సిపల్ సిబ్బంది ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా కుక్కలు వీధుల్లో పడి జనం మీద దండయాత్ర చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య హైకోర్టుకు తెలిపింది. కానీ వాటి సంఖ్య అంతకు రెట్టింపే ఉంటుందని భావిస్తున్నారు.